శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి త్రైమాసిక ఫలితాలు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఎలా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ముఖ్యంగా ఈ 3 నెలల్లో కొన్ని ప్రధానమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే గురుగ్రహం. ప్రస్తుతం గురుగ్రహం ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమంలో ఏ గ్రహం వచ్చినా దానివల్ల కొన్ని ఇబ్బందులు, నష్టాలు, అపవాదులు, అపకీర్తి ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే మరి కొన్ని శుభ ఫలితాలు కూడా ఇస్తుంటాయి. ధనాధిపతిగా అష్టమ స్థానంలో ధనకారకుడైనటువంటి గురువు ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ సడన్గా కొన్ని అనుకూల ఫలితాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక డౌరీ రూపంలో కానీ, భరణం రూపంలో కానీ, ఇన్సూరెన్స్ రూపంలో కానీ, లేదంటే వారసత్వంగా మీ పెద్దవాళ్ళు ఏమైనా ఆస్తి రాయటం వల్ల కొన్ని అన్ఎర్నెడ్ ప్రాపర్టీ అంటే మనది కానీ ధనం, అది ప్రైజ్ మనీ అవ్వచ్చు, పెద్ద మొత్తంలో ఏదైనా సెటిల్మెంట్ ద్వారా మనకి గిఫ్ట్ రూపంలో రావచ్చు, కొంతమందికి లంచం రూపంలో రావచ్చు, కొంతమందికి గుప్త నిధుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనది కాని సంపద దొరుకుతూ ఉంటుంది. సో ఈ విధంగా కేవలం ఈ సంపద, ధన సంపద క్యాష్ రూపంలోనే కాకుండా మరి ఏదైనా ఒక రూపంలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక స్త్రీ రూపంలో అదృష్టం కలిసి రావచ్చు, ఒక సంతాన రూపంలో అదృష్టం కలిసి రావచ్చు. ఏదైనా ఇటువంటి స్థితి ఉండగా మరి ప్రస్తుతం ఇవన్నీ కూడా మన వృశ్చిక రాశి వారికి రావటం లేదు. ఎప్పుడూ ఆర్థికపరమైన ఇబ్బందే నడుస్తూ ఉంది. అంటే కారణం ఏంటంటే ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు వక్రగమనం పొందాడు. ఈ వక్రగమనం పొందడం వల్ల ఏమవుతుంటుందంటే ఏ ఫలితాన్ని మీకు పర్ఫెక్ట్గా ఇవ్వలేకపోతుంటాడు, వచ్చిన ఫలితం మధ్యలో ఆగిపోతుంటుంది. ఈ విధంగా ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. అటువంటి గురువు ఈ మార్చి 14వ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే గురువు డైరెక్ట్గా వచ్చాడో ఇప్పుడు మనకు అనుకున్న ఫలితాలు వారికి అర్హత ఉంటే, వారి జన్మజాతకంలో రాసి ఉంటే కంప్లీట్గా మీకు ఏదో ఒక ధనయోగం, అదృష్టయోగం అన్నది రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2 విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతాన విషయాల్లో అద్భుతాలు జరుగుతాయి. ఎస్పెషల్లీ మీలో ఉన్నటువంటి టాలెంట్కి పంచమ స్థానాధిపతిగా ఒక గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక విద్వత్తు, మీలో ఉన్నటువంటి టాలెంట్ విద్వత్తుకి గుర్తింపు రావడం జరుగుతుంది. మీరు సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, లేదంటే ఒక నిరుద్యోగ మీరు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా, లేదు మీరు ఏదన్నా ఈ సంవత్సరం విద్యార్థులైతే మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. కంపల్సరీగా ఈ ఎవరైతే వృశ్చిక రాశిలో మగపిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ మెడికల్ కోసం ప్రిపేర్ అవుతున్నవారంటే వృశ్చిక రాశి వారికి సాధారణంగా మెడికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకి మ్యాథమెటిక్స్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అందువలన వీళ్ళు సైన్స్ ఎన్నుకుంటుంటారు, ఫార్మా, మెడికల్. అటువంటి వాళ్ళకి ఈ సంవత్సరంలో 100% సీట్ గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంది. అంటే మే 31 లోపు వాళ్ళకైనా పరీక్షలు, ఇంటర్వ్యూలు వగైరా వగైరా ఉంటే మే 31 లోపు వాళ్ళకి కోరుకున్న దాంట్లో, అటు మెడికలే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కంప్లీట్గా మార్చి 14 నుంచి ఈ వండర్స్ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. దాంతోపాటుగా శుక్రుడు ఈ రాశి వారికి మరి సప్తమ వ్యయాధిపతిగా అవుతుంటాడు. సప్తమం అంటే జీవిత భాగస్వామి, వ్యయం అంటే ఖర్చులు, లగ్జరీ అనుకుందాం. ప్రస్తుతం శుక్రుడు మీకు కంబస్ట్ అయి ఉన్నాడు. అంటే శుక్రమార్జ్యం రావటం వలన భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు, అగాధాలు లాంటివి వస్తాయి. ఎందుకంటే ఎవరికో వాళ్ళకంటే శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి సాధారణంగా స్త్రీలకి అనారోగ్య సమస్యల కారణంగా మరేదో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అయితేనే
కొన్ని అసహనం వల్ల లేదంటే ఏదన్నా వాళ్ళకి ఒక ఎదురంటి ఇబ్బంది రావడం వల్ల వివాహ జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. వాళ్ళు ఏదో గొప్ప మీరు గొప్ప అని కొద్ది విభేదాలు రావడం వల్ల కొంత సమస్యలు లోనవుతుంటారు. అటువంటి శుక్రుడు ఫిబ్రవరి 14 నుంచి శుక్రమౌఢ్యం వెళ్ళిపోతుంది కాబట్టి కొంత రిలీఫ్ రావడం జరుగుతుంది. అటు ఆర్థిక పరంగా కానీ వివాహ జీవితంలో కానీ స్త్రీలకైతే ఆరోగ్యపరంగా కొంత ఇంప్రూవ్మెంట్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే శుక్రుడు మార్చి 1వ తారీఖు నుంచి 25 మధ్యలో మీనరాశిలో ఉచ్చస్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శని భగవానుడితో కలియడం వల్ల కంప్లీట్గా ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి 100కి 100 ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. లేదా పాత ఉద్యోగంలో మారి కొత్త ఉద్యోగంలో ప్రవేశించడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీరు మగవాళ్ళై ఉంటే మీ భార్యకు కానీ మీ ప్రథమ సంతానానికి కానీ స్త్రీలై ఉంటే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ వృశ్చిక రాశి వారికి మీలో ఉన్నటువంటి ప్రేమ వ్యవహారాలు, లవ్ అఫేర్స్ ఏదైనా ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంటే అది మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అయితే పంచమంలో శుక్రుడు వచ్చినప్పుడు స్త్రీల వలన అభిమానం కలుగుతూ ఉంటుంది, స్త్రీలతో సాంగత్యం పెరుగుతూ ఉంటుంది, వాటితో పరిచయం పెరుగుతూ ఉంటుంది. అయితే స్త్రీలకు కూడా ఇది ఆటోమేటిక్గా ఆపోజిట్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీలో ఒక కొత్త భావాలు ఆలోచనలు రావడం జరుగుతుంటుంది. ఏదో ఒక కొత్త పరిచయం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ మార్చి నెలలో ఏర్పడే అవకాశం ఉంది. అది తర్వాత వివాహం కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమించి పెళ్లి చేసుకునే వారికి, పెళ్లి చేసుకుని ప్రేమించుకునే వారికి కూడా ఇది చాలా వరకు మంచి సమయంగానే భావించవచ్చు. ఏదైనా మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు గోచారరీత్యా ఇబ్బంది పెడుతున్నటువంటి గ్రహాలు ఏవైనా మీకు అనుకూలంగా మారాలి అంటే, ఆ గ్రహాలు మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి అంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు కూడా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. మీ గృహంలో ఉన్నటువంటి 8 దిక్కులపైన ఈ నవగ్రహాల ప్రభావం అన్నది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది వరుసగా మనం చెప్పుకుంటే తూర్పు వైపు అనుకూలంగా లేకపోతే, వాస్తు దోషాలు ఉంటే రవి యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట. అనారోగ్య సమస్యలు, యజమాని సరైనటువంటి క్రమశిక్షణలో లేకపోవడం, ఆర్థిక పరమైన ఇబ్బందులు, నిరుద్యోగాలు వస్తుంటాయి. దాని తర్వాత ఆగ్నేయ దిక్కులో ఇబ్బంది వల్ల అక్కడైనా నూతులు, గోతులు, టాయిలెట్లు వగైరా ఉంటాయి. స్త్రీలకి అనారోగ్య సమస్యలు, సంతానానికి వివాహం జరగకపోవడం, వివాహం అయినా కూడా భర్తతో విభేదాల వల్ల పుట్టింట్లోనే ఉండడం జరుగుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ కుటుంబంలో పిల్లలు పెద్దవాళ్ళని ఎదిరిస్తూ ఉంటారు. ఇక దక్షిణ వైపు ప్రభావం ఉంటే కోర్టు సమస్యలు, బయట వారితో తగువులు, నిరుద్యోగ సమస్యలు, శుభకార్యాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అంటే దక్షిణ దిక్కు కుజుడు అధిపతి, కుజుడు బలహీనంగా అవుతాడనమాట. దక్షిణం పాడైతే కుజుడు ఇలా వ్యతిరేక ప్రభావం ఇవ్వడం వల్ల ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం, ఆస్తి తాగాదాలు జరుగుతుంటాయి. ఇక నైరుతి అన్నది ఇంపార్టెంటు. నైరుతి ప్రభావం రాహు మీద చూపిస్తుంటుంది. నైరుతిలో గొయ్యలున్నా, సరిగ్గా పర్ఫెక్ట్గా లేకపోయినా, టాయిలెట్లున్నా యజమానికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఎవడి మాట వినడం, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటాడు. ఆర్థిక సమస్యల వల్ల ఆ పిల్లల్ని కంట్రోల్ చేయలేకపోతుంటాడు. ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ధనం లేకపోవడం వల్ల వివాహం వాయిదా పడుతుంటుంది. ఏదో ఒక వ్యసనానికి ఆ యజమాని బలహీనపడుతుంటాడు. ఇక పడమర దిక్కు ప్రభావం, పడమర దిక్కు సరిగ్గా లేకపోతే శని విజృంభిస్తూ ఉంటాడు. అంటే ఆ ఇంట్లో అందరికీ అనారోగ్యాలు, పని లేకుండా ఇంట్లోనే కూర్చోవడం, వ్యసనాలు కలుగుతూ ఉంటాయి. మనీ సేవింగ్స్ అన్నది ఉండదన్నమాట. వచ్చింటే ఖర్చు అయిపోతుంది. ఇక వాయువు దిక్కు ప్రభావం వల్ల చంద్రుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాడు. లవ్ అఫేర్సు, అక్రమ సంబంధాలు, జోదం, బెట్టింగ్లో ధనం పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరం అనుకూలంగా లేకపోతే బుధగ్రహం ఇబ్బంది పడతాడు అనమాట. నిరుద్యోగ సమస్యలు, వ్యాపారంలో నష్టం, అలాగే చదువు సరిగ్గా రాకపోవడం, సబ్జెక్టులు ఉండిపోవడం,
పిల్లల మాట వినకపోవడం, సరిగ్గా వాళ్ళు చదవలేకపోవడం, చదువుకున్న పాస్ అవ్వకపోవడం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇక ఈశాన్యం ప్రభావం వలన దైవభక్తి లోపించడం, అనాచార కార్యక్రమాలు, ఆ కుటుంబంలో మగపిల్లలు ప్రయోజకులైతే దూరంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, ఇంటి వారితో సరైన సంబంధాలు లేకపోవడం, కుటుంబం గురించి పట్టించుకోకపోవడం, దైవభక్తి లేకపోవడం, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. మరి ఈశాన్య ప్రభావం అటు కేతువు అటు గురువు మీద రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతానం కూడా కలగకుండా దంపతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువలన మీ జాతకం సరిగ్గా ఉన్నా, ఆ గ్రహాలు కరెక్ట్గా ఉన్నా, అవి మంచి ఫలితాలు ఇవ్వాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా పర్ఫెక్ట్గా ఉంటే ఆ ఫలితాలు మీకు తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. సరిగ్గా జాతకాన్ని పరిశీలించి, గృహాన్ని కూడా పరిశీలించి పర్ఫెక్ట్గా దాన్ని సరి చేసుకుంటే ప్రతి సమస్య తొందరగానే ఇంచుమించుగా ఒక 2 నెలలు 3 నెలల్లోనే పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.